శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సత్వ రజస్ తమో గుణములు 3 గుణముల వారు మరణించిన తర్వాత ఏ లోకాలకు పోతారు అని వివరించాడు పరమాత్మ. సత్వగుణ ప్రధానులు ఊర్ధ్వలోకాలకు వెళతారు. రజోగుణము కలవారు మధ్యలో ఉన్న మానవలోకంలో ఉంటారు. తామస గుణం కలవారు అధోలోకాలకు వెళతారు. మనకు పైన 7 లోకాలు, క్రింద 7 లోకాలు ఉన్నాయి అని చెప్తారు. భూలోకం మనది. భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. మొదటి 3 లోకముల నుండి ఆపై 3 లోకములకు మహర్లోకము ద్వారం వంటిది. సత్వగుణ ప్రధానులు మరణానంతరం ఈ లోకాలకు వెళతారు. రజోగుణ ప్రధానులు స్వర్గం దాకా వెళతారు. యజ్ఞయాగాలు తపస్సు చేసి స్వర్గలోక సుఖాలు పొంది మరలా మానవులుగా పుడతారు. తమోగుణ ప్రధానులు అధోలోకాలకు వెళతారు. అధోగతి అంటే వారి వారి ప్రవృత్తులకు తగ్గట్టు పశుపక్ష్యాదులుగాను లేక దుఃఖభరితమైన జీవనంతో కూడిన మానవులుగాను జన్మిస్తారు. కేవలం మానవులకే అన్వయించుకుంటే ఊర్ధ్వం గచ్చంతి అంటే సత్వగుణ సంపన్నుడు జీవితంలో పైకి ఎదుగుతాడు, జ్ఞాని అవుతాడు, అందరి చేత గౌరవింపబడతాడు, 10 మంది చేత మన్ననలు పొందుతాడు. రెండవ వాడు మధ్యే తిష్టంతి అంటే రజోగుణము కలవాడు అటు జ్ఞాని కాలేడు, ఇటు పతనం పొందలేడు, మధ్యస్థంగా ఉంటాడు. అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేని వాడి మాదిరి ఎల్లప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాడు. దానికోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. జీవితంలో శాంతి సుఖం ఉండవు. ఇక 3వ వాడు జఘన్య గుణ వృత్తిస్తా అంటే వాడి గుణాలు అన్నీ నీచమైనవే. ఏమీ పని చేయడు. అప్పనంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలి అనుకుంటాడు. దానికోసం చెయ్యరాని పనులు చేస్తాడు. అధోగచ్చంతి అంటే అధోగతి పాలవుతాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే కదా, మరి ఈ ధనిక పేద తేడాలేంటి, కష్టసుఖాలు ఎందుకు కలుగుతున్నాయి అని. చిన్న ఉదాహరణ, నగరాలలో, పట్టణాలలో, పల్లెలలో మానవులు నివసిస్తున్నారు. కొంతమంది బాగా ధనవంతులై ఉండి కూడా ఇంకా ఇంకా ధనం సంపాదించడానికి అక్రమ మార్గాలు అవలంబించి జైళ్లలో మగ్గుతున్నారు. మరికొందరు నేరాలు చేసి జైళ్లలో మగ్గుతూ ఉంటారు. ఇంకొందరు తాము చేయని నేరాలకు జైలు పాలవుతూ ఉంటారు. అలాగే 70 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది 40 ఏళ్ల నుండి మందుల మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళ మాదిరి నిరంతరం దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. ఉన్నదానిలో తృప్తిగా సంతోషంగా జీవించే వాళ్ళు ఉన్నారు. మానవుని జీవితంలో ఇటువంటి పరిణామాలకు కారణం ఏమిటి అంటే దీనికి ఆధ్యాత్మికంగా ఒక్కటే సమాధానం. ఇదంతా వారు చేసుకున్న పూర్వజన్మల పాపపుణ్యాల ఫలితం. ఈ జన్మలో చేసిన తప్పులకు ఒక్కొక్కసారి ఈ జన్మలోనే వాటి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. మరికొందరికి మరు జన్మలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దీనికి దేవుడు ఏమీ చేయలేడు. మనకు మరుజన్మ మంచిది కావాలంటే ఈ జన్మలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అక్రమాలు పాపాలు చేయకుండా ఉండాలి. ఇతరులను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు. ఉన్న దానిలో తృప్తిగా జీవించాలి. అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి. అలా ఉంటే ఈ జన్మలో సుఖజీవనం, ప్రశాంత జీవనం గడపవచ్చు. రాబోయే జన్మ కూడా మంచిది వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే తాను వేరు, ఈ శరీరం వేరు, 3 గుణాలు శరీరానికి చెందినవి కానీ తనకు కాదు, తాను కేవలం సాక్షి మాత్రమే అని తెలుసుకుంటాడో అతడు నా భావాన్ని పొందుతాడు అంటున్నాడు పరమాత్మ. సమస్త జీవరాశులలో మానవులలో 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలే ప్రకృతిలో కూడా ఉన్నాయి. మనలో ఉన్న 3 గుణాలు ప్రకృతిలో ఉన్న గుణాలతో కలుస్తాయి. అప్పుడు మనసులో కోరిక కలుగుతుంది. తనలో కలిగిన కోరికను మనస్సు ఇంద్రియములు చేసే కర్మల ద్వారా తీర్చుకుంటుంది. ఆ కర్మలకు ఫలితాలు కలుగుతాయి. ఆ ఫలితాలు బంధనాలను కలుగచేస్తాయి. కాబట్టి కర్మ బంధనాలకు మూలం 3 గుణాలు మనస్సు. ఆత్మ మాత్రం సాక్షిగా ఉంటుంది. కాబట్టి నేను అంటే జీవాత్మ కానీ దేహము కాదు. 3 గుణముల ప్రభావం చేత మనసు దేహంతో కలిసి కర్మలు చేస్తుంది. జీవాత్మకు కర్మలతోనూ వాటి ఫలములతోనూ ఎటువంటి సంబంధం లేదు. నేను అంటే ఆత్మస్వరూపులం, కేవలం చూస్తూ ఉంటాం.
ఈ జ్ఞానం మనందరిలో కలిగితే కర్మబంధనాలు మనకు అంటవు. నిరంతర ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాం. నేనే కర్మలు చేస్తున్నాను అని అనుకుంటే సుఖదుఖాలు అనుభవించాల్సిందే. కాబట్టి అన్ని కర్మలకు 3 గుణములు మనస్సు మూలం. జీవాత్మ ఈ మనస్సుతో 3 గుణాలతో కలిసి నేను అనే అహంకారానికి లోనవుతున్నాడు. నేను పుట్టాను, నేను పెరిగాను, ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, నాకు దుఃఖం కలిగింది, నాకు సుఖం కలిగింది, నేను చావబోతున్నాను అనుకుంటూ అన్నీ తానే చేస్తున్నాను, అన్నీ తన వల్లనే జరుగుతున్నాయి, తాను లేకపోతే ఏది జరగదు అనే భ్రమలో మునిగి తేలుతున్నాడు. ఈ భ్రమల నుండి బయటపడితే మద్భావం సోదిగచ్చతి, అంటే నా భావాన్ని పొందుతారు, అంటే పరమాత్మ భావాన్ని పొందుతారు అని చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి మనం చేసే అన్ని కర్మలకు మనస్సు గుణములే కారణం, నేను కాదు. నేను కేవలం సాక్షిని మాత్రమే అని తెలుసుకున్న నాడు పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది అతి తెలివితేటలతో ఈ వాక్యాలను తప్పుడు అర్థం చేసుకుని వీటికి వక్ర భాష్యాన్ని చెప్తారు. ఎలాగంటే, నేను చేసే పనులకు నాకు సంబంధం లేదు, అన్నీ నా మనసు కాళ్ళు చేతులు చేస్తున్నాయి అంటూ వితండవాదం చేసి తాము చేసే అక్రమాలకు వేదాంతాన్ని ఆసరాగా తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, ఎవడైనా హత్య చేసి, అబ్బే ఈ హత్య నేను చేయలేదు, నా శరీరం ఈ హత్య చేసింది, నేను కాదు, నాలోని ఆత్మ కేవలం సాక్షిగా చూస్తూ ఉంది, నాకు ఈ హత్యకు ఏ సంబంధం లేదు అని వాదిస్తే న్యాయమూర్తి కూడా నిజమే, నీకు ఈ హత్యకు ఏమీ సంబంధం లేదు, ఈ హత్య నీవు చేయలేదు, కానీ నీ శరీరం చేసింది కాబట్టి నీ శరీరానికి యావజ్జీవ శిక్ష విధించాను, నీకు కాదు అనే ప్రమాదం ఉంది. ఇటువంటి వితండవాదులు చివరకు దుఃఖాల పాలవుతున్నారు. కాబట్టి దీని అర్థం అది కాదు. నేను వేరు, ఈ శరీరం వేరు అనే జ్ఞానం కలిగి 3 గుణాలకు అతీతంగా వ్యవహరించాలి. ఇది ఎలాగా అని వివరంగా తెలుసుకుందాం. నేనే ఈ దేహము, అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారంతో ఉన్నవాడు ఎప్పటికీ గుణములకు అతీతుడు కాలేడు. నేను ఈ శరీరం కాదు, ఆత్మను అని అనుకుంటే గుణములు నిన్ను అంటవు. అంటే ఆత్మస్వరూపానికి ఎటువంటి గుణములు లేవు, బయట ఉన్న గుణములు దానికి అంటవు. ఈ సత్యాన్ని తెలుసుకుని మనం ఆత్మస్థితికి చేరుకుంటే గుణములతో కూడిన ఈ శరీరంలో ఉన్న ఈ గుణముల లక్షణాలు మనకు అంటవు. అటువంటి స్థితిలో ఉన్నవాడు ఈ 3 గుణములతో జరిగే పనులను కేవలం సాక్షిగా చూస్తాడే తప్ప వాటికి అంటుకోడు. సుఖదుఖాలను సమంగా చూస్తాడు, దేనికి అతిగా స్పందించడు. దీనికి కావాల్సింది ఆత్మ అనాత్మ వివేకం. ఆత్మ ఏమిటి, ఆత్మ కానిది ఏమిటి అని తెలుసుకోవడం, ఆత్మకు ఏ గుణములు అంటవు, ఈ శరీరంలో ప్రకృతిలోనే ఈ గుణాలు ఉన్నాయి అని తెలుసుకోవడం. ఉదాహరణకు, ఒక లైట్ వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. లైట్ వెలుగులో మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా ఆ పనులు కానీ వాటి ఫలితములు కానీ లైటుకు కానీ దాని ప్రకాశానికి కానీ అంటవు. లైటు కానీ కాంతి కానీ సాక్షిభూతంగా అన్నీ చూస్తూ ఉంటుంది, కానీ దేనికి అంటుకోదు. ఈ విషయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో గురు బోధనలతో తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని అవుతాడు, ఆత్మతత్వాన్ని పొందుతాడు, గుణాతీతుడు అవుతాడు. ఈ శరీరములు రావడానికి కారణం అయిన 3 గుణములు దాటినవాడు జననము, మరణము, ముసలితనము, వ్యాధులు మొదలైన దుఃఖాల నుండి విముక్తిని పొందుతాడు. అతడికి అమృతత్వం లభిస్తుంది. గుణాతీతుడు అయితే కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరించాడు పరమాత్మ. ఈ దేహములు పుట్టడానికి కారణం ప్రకృతిలో ఉన్న 3 గుణాలే. వీటి వల్లనే సృష్టి జరుగుతూ ఉంది. ఈ 3 గుణములు దాటితే, అంటే గుణాతీత స్థితికి చేరుకుంటే ఈ ముసలితనం, రోగాలు, వాటి వలన వచ్చే దుఃఖాలు, మరణం, వీటి నుండి విడిపడవచ్చు. అదే ముక్తి, అమృతత్వము, అంటే మృతము లేని స్థితి. సత్వగుణం మంచిది అని అంటూ ఉంటారు. అది మంచిదే, కానీ దానిని కూడా విడిచిపెడితే కానీ మోక్షం రాదు. అంటే గుణాతీత స్థితి నిర్గుణ స్థితి. పరమాత్మ నిర్గుణుడు. మనం కూడా ఆ నిర్గుణ స్థితికి చేరుకుంటే కానీ పరమాత్మలో ఐక్యం కాలేము. నిర్గుణ స్థితి అంటే గుణములను మనం స్వీకరించకపోవడం, గుణములు ఉన్నాయి అని గుర్తించకపోవడం. అంటే గుణాలు ఎక్కడికి పోవు, మనలో ఉన్నాయి, బయటలో ఉన్న ప్రకృతిలో ఉన్నాయి, కానీ ఆ గుణాల ప్రభావానికి మనం లోను కాకూడదు. ఈ గుణాలు శరీరానికి
మనసుకే కానీ నాకు కాదు, నన్ను ఏమీ చెయ్యలేవు అనే స్థితికి చేరుకోవాలి. శరీరము మనసు గుణములలో ప్రవర్తిస్తున్నా నేను అనే ఆత్మస్థితి మాత్రం నిర్గుణంగానే ఉండాలి. అదే గుణాతీత స్థితి, అదే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమైన ఈ గుణాతీత స్థితికి చేరుకున్నవాడు పరమాత్మలో ఐక్యమవుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. లౌకికంగా చెప్పుకోవాలంటే ఈ 3 గుణముల కలయికతోనే సృష్టి జరుగుతూ ఉంది. జననాలు సంభవిస్తున్నాయి. పుట్టినరోజు నుండి మానవుడు మరణానికి దగ్గరవుతూనే ఉంటాడు. శరీరం పెరుగుతూ ఉంటే ప్రతిదినం మనమే మరణానికి దగ్గరవుతున్నాం. అంతేకాని మరణం మన దగ్గరకు రావడం లేదు. తెల్ల వెంట్రుక కనపడగానే ఆందోళన, ముసలితనం వస్తుందేమో అని భయం, రంగు వేసి దానిని దాచిపెడతాం. 40 ఏళ్ళు దాటగానే కళ్ళకు అద్దాలు వస్తాయి. అద్దాలు పెట్టుకుంటే పెద్దవాళ్ళము అయిపోయామేమో అనే భావన. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు. వయసును దాచిపెట్టడానికి రకరకాలైన సాధనాలు, వాటి వలన కలిగే దుష్పరిణామాలు, తర్వాత మరణం వస్తుంది. చస్తావేమో అనే దుఃఖం, నేను చస్తే వీళ్ళంతా ఏమైపోతారో అనే బాధ, ఇవన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి. అసలు ఈ శరీరమే లేకుంటే ఈ దుఃఖాలు రావు. శరీరం లేకపోవడం అంటే జనన మరణ చక్రం నుండి విడివడడం, అంటే పుట్టుక ఉండకూడదు. పుట్టుక లేకపోతే రోగాలు, ముసలితనం, చావు అనే బాధలు లేవు. పుట్టుక లేకపోవడం అంటే గుణాలు లేకపోవడమే. కాబట్టి అందరము ఈ గుణాతీత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక్కసారిగా రాదు. తామసంలో నుండి రాజసంలోకి, రాజసంలో నుండి సత్వానికి, సత్వం నుండి గుణాతీత స్థితికి రావాలి. దానినే మోక్షం అని అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.